రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ, తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ, తిరుపతి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పరస హనుమాన్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని ఖతీజా సయ్యద్ కుటుంబం 20 ఏళ్ల స్వంతింటి కలను సాకారం చేసిందన్నారు. గుడిసె లేని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఈ నెలలో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పంపించిన సారీ చీరను లబ్ధిదారులకు అందజేశారు. తమ స్వంతింటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డికి లబ్ధిదారులు ఖతీజా సయ్యద్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళు దాదాపు ఇంతకుముందు ఆమె అంటుంది, ఖదీజా అంటుంది, మేము 20 ఏళ్ళ నుంచి ఇల్లు లేక ఇబ్బంది పడ్డాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కళ నెరవేరింది, 20 ఏళ్ళ కళ నెరవేరింది అని అంటా ఉన్నది. నిజంగా ఇదే అసలు ప్రజాపాలన అంటే, ప్రజాప్రభుత్వం అంటే అందుకు నిదర్శనమే ఈ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశము. ఈ గృహప్రవేశం చేసుకున్న వీరికి, ఈ కుటుంబానికి మా పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా, అదేవిధంగా మా అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఈ గంభీరావుపేట మండలంలో అన్ని గ్రామాలలో ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అయినాయి. అన్ని దాదాపు మొదటి విడత దాదాపు 90% అయిపోయినాయి. ఇంకా పోతే ఈ ప్రభుత్వం లక్ష్యం, ఈ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా గుడిసె కనవద్దు, గుడిసె రహిత ఈ తెలంగాణ అనే దాని మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు.